హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పనగం యోగాచార్య న్యూమరాస్ ఎక్సెల్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి. గురు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం ఆచార్య బాలకృష్ణ గురించి లైఫ్ టైం గ్రాఫ్ తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు పతాంజలి అంటే బాబా రామ్దేవ్ కాదు, అసలు ఆ పతాంజలి ఆయుర్వేదిక్ కావచ్చు, పతాంజలి యూనివర్సిటీ కావచ్చు, అదంతా తొందరగా ఫాస్ట్గా గ్రోత్ కావడానికి దాని వెనక ఉన్న ఒక పెద్ద డైరెక్టర్. అది మీకు తెలియకపోవచ్చు, నేను ప్రత్యక్షంగా అక్కడ చూశాను కాబట్టి 2006లో. సో ఆచార్య బాలకృష్ణ చాలా పవర్ఫుల్ వ్యక్తి ప్రపంచంలోనే. ఆయన ఎంత బాగా ఆ పతాంజలి యోగా యూనివర్సిటీ కానీ ఆయుర్వేదిక్ యూనివర్సిటీ కానీ ఎలా ముందుకు తీసుకొచ్చారు తెలుసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సో ప్రతిరోజు కూడా మనం అఫర్మేషన్ చేయాలి. మ్యాజిక్ బాటిల్ సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పార్నగం. సిగ్గు లేకుండా చెప్పాలి, ఫీల్ కావద్దు. ఫీల్ అయితే ఫెయిల్ అయిపోతాము. ఎవడో ఏదో అనుకున్నాడని మనం ఏం అనుకోవద్దు. మన లక్ష్యం ఏందో మనము నిర్లక్ష్యం లేకుండా చెయ్యాలి. అలా అనాలి, వినాలి, కనాలి, అనుభవించాలి, ఇలా తాగాలి. ఓకేనా? సో ఇలా చక్కగా ఇలా చేసేసుకొని రైట్. ఈరోజు మనం ఆచార్య బాలకృష్ణ గారి జీవితంలో సో ఈవెంట్స్ చూసుకుందాం. వాళ్ళు 1992 సో 1972లో పుడితే ఆ గ్రాఫ్ ఇలా చక్కగా 1991కి పైకి వచ్చింది. 2.8 2.8 ఎడ్జ్ పాయింట్. దాని తర్వాత కిందికి వచ్చేసింది 2011కి. మళ్ళీ నిదానంగా పైకి వెళ్తే 2015 నుంచి ఇప్పుడు 2023కి 4.2కి వచ్చేసింది. 2030కి చాలా పెద్ద ఎత్తున ఆయన లైఫ్లోనే 2030 అంటే ఇంకా 5 సంవత్సరాలు ఆచార్య బాలకృష్ణ టాప్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇంకా 5 సంవత్సరాల్లో జస్ట్ 5 years అంటే ఇంకా 2030 అంటే ఇంకా 5 సంవత్సరాలు. ఆయన జీవితంలోనే ఇంత టాప్కి వెళ్ళే అవకాశం ఈ 2030లో ఉంది. వేదిక్ న్యూమరాలజీ అండ్ లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా ఇవన్నీ మనకు క్యాలిక్యులేషన్ తెలుస్తున్నాయి. కాబట్టి 2030లో ఆచార్య బాలకృష్ణ టాప్ లెవెల్ వరల్డ్లో ఆయుర్వేదాన్ని ఇంకా అంత అద్భుతంగా ప్రపంచానికి తెలియజేసే వ్యక్తిగా అవుతాడు. 2030లో 5.6కి వస్తుంది. దాని తర్వాత మెల్లమెల్ల తగ్గుతుంది. ఆయనకు 2045 వరకు అలానే ఖ్యాతి ఉంటుంది. అయితే లైఫ్ టైం గ్రాఫ్లో ఆయన ఈవెంట్స్లో చూద్దాం ఒకసారి. ఆయనకి 8వ ఏట ఇబ్బంది జరిగిందని తెలుస్తుంది ఇక్కడ. తర్వాత ఆయన గ్రాఫ్ అలా చక్కగా పెరుగుతూనే ఉంది. సో 10వ ఏట బాగానే ఉంది, టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది. తర్వాత 17వ ఏట అది 1989 35 నెంబర్ వచ్చింది. 17వ ఏట ఆ గ్రాఫ్ పైనే ఉంది. తర్వాత 1995 ఇగో ఇక్కడే గ్రాఫ్ కిందకి వచ్చింది. బాబా రామ్దేవ్ గారి గ్రాఫ్ పైన ఉంది. ఇక్కడే 1990లో 23 సంవత్సరాలప్పుడు సో దాదాపుగా బాబా రామ్దేవ్ గారికి మరియు ఆచార్య బాలకృష్ణ గారికి కొంచెం ఏజ్లో చిన్న తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక 6 సంవత్సరాలు తేడా ఉంటుంది నాకు తెలిసి. 65లో బాబా రామ్దేవ్ గారు పుట్టారు, 72లో ఆచార్య బాలకృష్ణ గారు. ఇవి 2 సంవత్సరాలు, అవి 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు తేడా అంతే. సో 1995లో జనవరి 5న బాలకృష్ణ రామ్దేవ్ మరియు దివ్య యోగ మందిర్ ట్రస్ట్ స్థాపించారన్నమాట. కనకల్లో ట్రస్ట్ని స్థాపించారు. అది కరెక్ట్గా ఆచార్య బాలకృష్ణ 23 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇక తర్వాత 1996లో ఆయనకి 24 సంవత్సరాలు 31 నెంబర్ వచ్చింది. అక్కడ నుంచి ఇంకా వాళ్ళు దూసుకుపోతూనే ఉన్నారు. తర్వాత 2006 మేము వెళ్ళాము అక్కడికి. పతాంజలి ఆయుర్వేదిక్ సంస్థాపించారనమాట 2006లోనే. మేము అక్కడికి వెళ్ళాం. 2005లో 13 నెంబర్ వచ్చింది. 2006లో 15 నెంబర్ వచ్చింది. చాలా అద్భుతంగా అలా స్టార్ట్ అయిపోయింది. 2007లో 15 నెంబర్ వచ్చింది. 2018 2011లో ఒకటి జరిగింది. ఎందుకంటే 0 వస్తుంది, అప్పుడు కిందకి అయిపోయింది, మొత్తం 0.1కి వచ్చింది. 2011లో సిబిఐ అతన్ని మీరు ఫోర్జరీ మోసం చేశారు అభియోగాలు మోపింది. ఆచార్య బాలకృష్ణ మీద కేసులు జరిగినాయి. తర్వాత 2014 13 నెంబర్ వచ్చింది. ఇక 2016కి సో మార్చి 22
2016లో ఆయనకి ఫౌండేషన్ వచ్చేసింది. మళ్ళీ ఇండియన్ బ్రాండ్గా ఆయుర్వేదిక్ ఫౌండేషన్ వచ్చేసింది. తర్వాత ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ది బిజినెస్ కేటగిరీ అవార్డు వచ్చింది. ఎప్పుడు 2017లో 45 సంవత్సరాలకి. ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ లభించింది 2018లో. బాలకృష్ణకి ఛాంపియన్ అవార్డు లభించింది 2019లో. ఇవి ఆయన పరంపర. ఇలా గ్రాఫ్ పెరుగుతున్నా కొద్దీ ఆయనకు అవార్డ్స్ రావడం జరిగింది. ఇక ఆయనకి రాబోయే రోజులలో 2025 ఇప్పుడు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 53 సంవత్సరాలు మరి 17 నెంబర్ వచ్చింది. ఈ ఇయర్ మాత్రం ఆయనకి ఇబ్బంది ఉంది. తర్వాత 2032లో ఇబ్బంది ఉంటుంది, 2034, తర్వాత 2043 ఇబ్బందిగా ఉండే పరిస్థితి. ఇక నెక్స్ట్ ఆయనకు ఆయుష్ ప్రమాణంలో వచ్చినప్పుడు 89 సంవత్సరాల దాకా బతుకుతాడు ఖచ్చితంగా. సో 89 సంవత్సరాలు బతుకుతాడు ఖచ్చితంగా. తర్వాత అక్కడి నుంచి ఇంకా బతికితే 98. ఫస్ట్ అయితే 89, ఎందుకంటే అక్కడి వరకు 0 అవుతుంది. లైఫ్ టైం గ్రాఫ్లో 0 అవుతుంది, 0.1 అవుతుంది, 26 నెంబర్ వచ్చేసింది. ఇక లైఫ్ టైం గ్రాఫ్లో 2012కి కింది పడిపోయింది. తర్వాత గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. 2022కి 4 నెంబర్ వచ్చింది. 2032కి 6 నెంబర్ వచ్చింది, టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 2042కి ఇక్కడ 3 నెంబర్ వచ్చేసింది. సో ఈ విధంగా 2042 వరకు తిరిగి ఉండదు. ఇంకా ఈ 2022 నుంచి స్టార్ట్ అయింది, 2042 వరకు తిరిగి ఉండదు ఆచార్య బాలకృష్ణ గారికి. ఇంకోటి ఏంటంటే సూపర్ కోడ్. ఆగస్టు 4వ తారీఖు 1972లో పుట్టారు. సూపర్ కోడ్ అనమాట. ఇంకా లైఫ్ టైం గ్రాఫ్లో టర్నింగ్ పాయింట్స్ 2004కి 3 నెంబరు చాలా అదృష్టం. 2013 బిజినెస్ నెంబరు 5 నెంబరు. 2022కి 8 అంటే చికాకులు కష్టాలు ఎక్కువ. ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 1000 కేసులు ఉన్నాయంట. వాళ్ళు పతాంజలి, రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ మీద 1000 కేసులు ఉన్నాయంట. సో 2022 నుంచి 8 నెంబర్ కాబట్టి జడ్జి, పోలీస్ కేసులు ఇవే జరుగుతుంటాయి. 2030కి 9 నెంబర్ వస్తుంది. 9 నెంబర్ అనేది చాలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం ఆచార్య బాలకృష్ణ గారికి ఏ దశ నడుస్తుంది అని అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మెర్క్యూరీ జరుగుతుంది. సో బుధ మహాదశ జరుగుతుంది. బుధ మహాదశలో మరియు మాస్ అంతర్దశ జరుగుతుంది. పర్సనల్ ఇయర్ 1 ఉంది, బాగుంది. ప్రత్యంతర దశ 7 ఉంది. 7 అంటే కేతువు. గోచారం 2 ఉంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బేసిక్ గ్రిడ్లో అయినా సరే మరి కరెంటు గ్రిడ్లో అయినా సరే ఆయనకి ఈ 284 వచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు యాక్సిడెంట్లు, ఈ కేసులు ఇవన్నీ. ఎందుకంటే 284 అనేది ఎప్పుడైనా ఇది మరణగండాన్ని తెలియజేస్తుంది. 284 అనేది అది ఉంది. మరి ఆయన ఆయుష్ ప్రమాణం బాగానే ఉంది, కానీ మధ్యలో 13 నెంబరు, 11 నెంబరు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 284 284 వేదిక్ గ్రిడ్లో వచ్చినప్పుడు ఈ 2013లో 13 నెంబర్ వచ్చింది. 2023లో 13, 2025లో 17, 2032లో 13, 2034 17, మరి 2043లో 17 ఈ నెంబర్స్ వచ్చినప్పుడు ఆ 284 వచ్చినప్పుడు చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2052లో 17 వచ్చింది, 2061లో 26 వచ్చింది, 2070లో 26 వచ్చింది. ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలా జాగ్రత్తగా ఉంటే ఆయన ఇంకా ఆయుర్వేదిక్ సేవలు ఇవ్వాలని, కల్తీ లేని ఆయుర్వేదిక్ సేవలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ మధ్య. ఎందుకంటే పతాంజలి ఒక బ్రాండ్ ఉండే, పేస్ట్ నుంచి షాంపూ వరకు ఇప్పుడు నాసిరకం వస్తున్నాయని మేమే వాడడం మానేసాం. నిజంగా మేము మొదట్లో నేను ఒక మంచి భక్తునిగా అవన్నీ వాడాను, చాలామంది ప్రజలకు ఇచ్చాము. కానీ ఇప్పుడు అన్నీ నాసిరకం వచ్చేసరికి మేమే వాడడం మానేసాం. ఇప్పటికైనా అది బాబా రామ్దేవ్ గారు, ఆచార్య బాలకృష్ణ గారు నాణ్యమైన ప్రోడక్ట్స్ అందిస్తారని నేను మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. ఎవరైతే లైఫ్ టైం గ్రాఫ్ కావాలన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు. మీరు ఎవరైతే నలుగురికి, మీ ఫ్యామిలీలో నలుగురికి కావాల్సితేనే వాళ్ళకు ఆఫర్ ప్రైస్ ఉంది. ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు లేదు, ఎందుకంటే అది జనవరిలో తీసేసాం. ఇక థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.